అందరికీ నమస్కారం. ఈరోజు అసలు తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడుతున్న సందర్భంగా అసలు ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశాలు ఉన్నాయనేది జస్ట్ ఒకసారి పరిశీలిద్దాం. జిల్లాల వారీగా ఎవరెవరు సీనియర్లు ఉన్నారు, వీళ్ళల్లో ఎవరికి అవకాశం ఉంటుంది అనేది జస్ట్ ఒకసారి పరిశీలిద్దాం. దాని గురించి మాట్లాడుకునే ముందుగా ఇప్పుడు దాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మిత్రులందరికీ షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉంటే వాటన్నింటినీ కూడా కామెంట్ రూపంలో చెప్పండి. సరే, ఇక జిల్లాల వారీగా ఒక్కసారి జస్ట్ మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి సరే ఈ ఎవరెవరు ఉన్నారనే ముందు ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ ఏదైతే మంత్రివర్గం ఉందో పూర్తిగా ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ ప్రకారం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు కేవలం ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కాకుండా జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీకి కొన్ని మంత్రి పదవులు ఇవ్వాలి. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఆప్షన్స్ ఒకటి. రెండోది ఈ కంపల్షన్స్ కొన్ని ఉన్నాయి, వీళ్ళకి ఇవ్వాల్సిన కంపల్షన్స్. అదేవిధంగా కొన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి. అలాగే క్యాస్ట్ వైజ్గా ఇవ్వాలి, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా చూడాలి, ఈ ప్రాంతాల వారీగా చూడాలి. ఇన్ని ఆప్షన్స్ మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేది చూడాలి. సరే, వీళ్ళలో ఎవరికి అవకాశం ఉంటుందనే జస్ట్ ఒక ఆలోచన ఏంటంటే, శ్రీకాకుళం జిల్లా నుంచి అందరికన్నా ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడైనా. అయితే ఏంటంటే అచ్చెన్నాయుడు గారి విషయంలో ఒక ఇబ్బంది ఏంటంటే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో కనుక ఎంపీగా ఉన్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారి అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు. సో రామ్మోహన్ నాయుడు గారికి కనుక ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తే, ఆయన కూడా ఎంపీగా గెలిచినాడు కాబట్టి కేంద్రంలో కనుక ఆయనకి మంత్రి పదవి వస్తే అచ్చెన్నాయుడు గారికి ఇచ్చే అవకాశం ఉండదు మంత్రి పదవి ఇక్కడ స్టేట్లో. సో ఒకవేళ ఆయనకి కనుక అక్కడ మంత్రి పదవి లేకపోతే ఇక్కడ స్టేట్లో ఈయనకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అచ్చెన్నాయుడు గారు ఫస్ట్ ఆప్షన్గా ఉంటారు. తర్వాత అలాగే గౌతు శిరీష, గౌతు లచ్చన్న గారి మనవరాలు, వీళ్ళ నాన్నగారు కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే చేశాడు, ఎమ్మెల్సీ చేసినట్టున్నారు. సో ఈవిడికి ఆ గౌతు లచ్చన్న వారసత్వం ఏదైతే ఉందో అది ఉంది కాబట్టి మహిళల కోటాలోనూ అందులో చారిత్రకంగా పోరాటం చేసిన ఫ్యామిలీ తాలూకా కాబట్టి గౌతు శిరీషకి ఒక అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లా నుంచి. అలాగే విజయనగరం జిల్లాకు వచ్చేసరికి కళా వెంకట్రావు గారు గతంలో టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. అదే కాకుండా ప్రత్యేకించి బొత్స సత్యనారాయణ గారి మీద గెలవడం, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారి మీద అసలు గెలవడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. సో అట్లాంటి చోట బొత్స సత్యనారాయణ గారి మీద గెలిచారు కాబట్టి కళా వెంకట్రావు గారికి ఒక అవకాశం ఉంది. అలాగే లోకం మాధవి జనసేన నుంచి మహిళగా అక్కడ పోటీ చేశారు, మహిళ ఆవిడ లోకం మాధవి గారు. ఆవిడకి ఒక అవకాశం ఖచ్చితంగా జనసేన కోటాలో ఆవిడకి ఒక అవకాశం వచ్చే ఛాన్స్ ఉన్నది. కాకపోతే ఏంటంటే జనసేనకి ఎన్ని ఇస్తారు అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. తర్వాత విశాఖకు వచ్చేసరికి పల్లా శ్రీనివాస్ యాదవ వర్గానికి చెందిన నాయకుడు. అది కాకుండా భారీ మెజారిటీతో 90,000 పైన మెజారిటీతో గెలిచారు కాబట్టి మరి పల్లా శ్రీనివాసరావు గారికి ఒక అవకాశం ఉంది. గతంలోనూ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ గెలిచారు కాబట్టి గాజువాక నుంచి గెలిచారు, ఆయనకు ఒక అవకాశం ఉంది పల్లా శ్రీనివాస్ గారు. అలాగే అయ్యన్న పాత్రుడి గారికి ఒక అవకాశం ఉంది. గంటా శ్రీనివాసరావు గారు కూడా గెలిచినా సరే లాస్ట్ టైం గతంలో గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నారు. లాస్ట్ టైం 10 yearsలో గెలిచినా కూడా ఆయన వ్యవహార శైలి కరెక్ట్గా లేదు, టీడీపీకి చాలా కాలం దూరంగా ఉన్నారు. సరే మళ్ళీ ఆఖరిలో వచ్చి వైసీపీలో చేరతారని కూడా ప్రచారం చాలా బాగా జరిగింది. ఏదైనా కానీ మళ్ళీ వచ్చి టీడీపీలో చేరారు. అయినా కూడా ఆయన కూడా పెద్ద మెజార్టీతో గెలిచారు. కానీ గంటా శ్రీనివాసరావు గారు ఆయనకన్నా కూడా అయ్యన్న పాత్రుడి గారికి అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్ నాయకుడు, ఇది బహుశా ఆఖరి టైం అనుకుంటా, అంటే పోటీ చేయలేము ఇక బహుశా. ఇప్పటికే వాళ్ళ అబ్బాయి కోసం ప్రయత్నం చేశారు, కుదరలేదు కాబట్టి ఈయన పోటీ చేశారు. వాళ్ళ అబ్బాయిని ఎంపీ చేద్దాం అనుకున్నారు. కానీ ఇక భవిష్యత్తులో ఆయన అయ్యన్న పాత్రుడి గారు పోటీ చెయ్యకపోవచ్చు కాబట్టి ఇది ఆఖరిసారి కాబట్టి అయ్యన్న పాత్రుడి గారి పేరుని కూడా తీసుకునే అవకాశం ఉంది. తర్వాత కొణతాల రామకృష్ణ గారు ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మంత్రి అయ్యే అవకాశం ఉన్న వాళ్ళలో కొణతాల రామకృష్ణ గారు చాలా ఫ్రంట్ పేరుగా ఉంటుంది. సో అందువల్ల కొణతాల రామకృష్ణ గారికి ఖచ్చితంగా అవకాశం ఉంది మంత్రి అవ్వడానికి.
అలాగే వంగలపూడి అనిత గారు కూడా తెలుగుదేశం మహిళా విభాగాన్ని నుంచి ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున వాయిస్ ఇచ్చిన వ్యక్తి, గట్టిగా వాయిస్ ఇచ్చిన వ్యక్తి. సో అందువల్ల అది కాకుండా ఆవిడకి రిజర్వ్డ్ కేటగిరీలో కూడా ఆవిడకి అవకాశం ఉంది. సో అందువల్ల వంగలపూడి అనిత గారికి ఒక అవకాశం ఉంది. వీళ్ళు విశాఖ జిల్లా నుంచి వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే అందరికీ వస్తాయని కదా ఎక్కడ మనం చెప్పినా కూడా టోటల్గా మనం ఓవరాల్గా ఎంతమంది చెప్తున్నాం అంటే ఒక 40 మంది పేర్లు కూడా మనం చెప్తున్నాం. కానీ ఇవ్వడానికి అవకాశం ఉన్నది ఒక 24 సుమారుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. బాగా ఎక్కువ ఇస్తే ఒక 24 ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వీళ్ళందరిలో ఎవరిని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ సెట్ అయితే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసరికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మరి ఆయన ఉంటాను మంత్రిమండలిలో అంటే డిప్యూటీ సీఎం ఎలాగో ఉంటుంది. డిప్యూటీ సీఎంతో పాటు ఒక మంత్రి పదవి ఆయనకు వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఉండను అంటే అదే వేరే ఆప్షన్స్కి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉంటాను మంత్రిమండలిలో అంటే ఖచ్చితంగా ఆయనే ఫస్ట్ ఆప్షన్ అవుతారు కాబట్టి ఆయన గ్యారంటీ. తర్వాత చినరాజప్ప గారు గతంలో కూడా మంత్రిగా చేశాడు. మళ్ళీ మొన్న లాస్ట్ టైం కూడా గెలిచాడు ఆయన. మళ్ళీ ఈసారి గెలిచాడు. ఉప ముఖ్యమంత్రి కూడా చేశాడు లాస్ట్ టైము. ఇంకా 2014 నుంచి 19 దాకా ఉప ముఖ్యమంత్రి కూడా చేశాడు ఆయన. సో ఆయనకు ఒక అవకాశం చినరాజప్ప గారికి ఉంది ఈస్ట్ గోదావరి నుంచి. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎప్పటి నుంచో రామారావు గారు అప్పటి నుంచి ఆయన స్థిరంగా టీడీపీలో ఉన్న నాయకుడు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆయననేమో. సో అలాంటి ఆయనకి ఇప్పుడు దాకా మంత్రి పదవి చేసే యోగం దక్కినట్లేదు. ఈసారి అన్న ఈయన కూడా అయ్యన్న పాత్రుడు గారి లాగే ఈయన కూడా బహుశా ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆఖరిసారి కావచ్చు. సో గెలిచారు ఆయన కాబట్టి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి పేరు కూడా అవకాశం ఉంది. కానీ బట్ ఏంటంటే ఈ కమ్మ వర్గం నుంచి చాలామంది గెలిచారు. సో అందువల్ల కమ్మ వర్గంలో ఎంతమందికి ఇవ్వగలుగుతారు అన్న దాని మీద ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ బట్టి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మంత్రి పదవి వస్తుందా, అంత సీనియర్ అయినా కూడా మంత్రి పదవి వస్తుందా రాదా అనేది డౌట్. ఎందుకంటే గతంలో కూడా అంత సీనియారిటీ ఉన్నా కూడా కమ్మవారు ఎక్కువైపోయి బట్టి ఆయనకి రాలేదు ఆ కాంబినేషన్లో. మరి ఈసారి చూడాలి వస్తుందా రాదా. తర్వాత కందుల దుర్గేష్కి మళ్ళీ జనసేన నుంచి మంత్రివర్గంలో ఖచ్చితంగా అవకాశం ఉన్న వాళ్ళల్లో కందుల దుర్గేష్ ఒకడు. సో ఈయన పేరు కూడా ఖచ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది. తర్వాత వెస్ట్ గోదావరికి వస్తే నిమ్మల రామానాయుడుకి ఖచ్చితంగా ఈసారి పదవి ఉంటుంది అని అందరు చెప్పుకుంటున్నారు. కాకపోతే ఇదే పర్మిటేషన్ కాంబినేషన్ క్యాస్ట్ వైజ్ పరిస్థితులు ఏంటన్న దాని మీద నిమ్మల రామానాయుడికి ఇస్తారా ఎవరా అనేది చూడాలి. ఎందుకంటే మంచి పేరున్న నాయకుడు, డౌన్ టు ఎర్త్ ఉండే నాయకుడు, ప్రజల్లో ఎప్పుడు కలిసిపోయే నాయకుడు నిమ్మల రామానాయుడు కాబట్టి సో ఆయనకు కూడా ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు. తర్వాత పితాని సత్యనారాయణ గారు ఆల్రెడీ అంతకుముందు మంత్రిగా చేసి ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్లో. మళ్ళీ ఈసారి కూడా గెలిచారు కాబట్టి పితాని సత్యనారాయణ గారికి కూడా ఒక అవకాశం ఉంటుంది. తర్వాత రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ ఖచ్చితంగా అందరూ ఊహిస్తున్నది రఘురామకృష్ణరాజు గారికి మంత్రి పదవి వస్తుందని. కానీ మరి ఎంతవరకు ఏంటి, అందులో రాజుల నుంచి పెద్దగా ఎక్కువ లేరు కాబట్టి ఉన్న వాళ్ళల్లో ఈయన అందరు బాగా ఫేమస్ కాబట్టి ఈయనకు ఒక అవకాశం ఉంటుంది అనేది ఒకటి. లేదంటే ఈయన వేరే ఆప్షన్స్ కానీ వాడుకుంటారా, మంత్రిగా ఇస్తారా అనేది చూడాలి. సో రఘురామకృష్ణరాజు గారికి బాగా ఎక్కువ మంత్రి అవకాశాలు ఉన్నది రఘురామకృష్ణరాజు గారు. సో ఇంతవరకు వెస్ట్ గోదావరి నుంచి ఉంటే ఇంకా కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర బందర్ నాని వాళ్ళ అబ్బాయి మీద కిట్టు మీద గెలిచాడు ఈయన. సో అంతమంది కూడా మంత్రి పదవి చేస్తున్నారు కాబట్టి పైగా బీసీ వర్గానికి చెందిన నాయకుడు, అందువల్ల కొల్లు రవీంద్రకి కూడా గట్టి అవకాశాలు ఉంటాయి. తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన సుజనా చౌదరి గారు, ఎందుకంటే గతంలో కేంద్ర మంత్రిగానే చేస్తున్నాడు ఈయన. సో కేంద్ర మంత్రిగా చేస్తున్న ఆయన ఈసారి ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నది కుదరక ఎమ్మెల్యేగా వచ్చి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈయనకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల బీజేపీ కోటాలో ఇవ్వడానికి ఫస్ట్ అవకాశం ఉన్న వాళ్ళలో ఈయన కూడా ఒకటి. బట్ ఏంటంటే ఈయన కూడా క్యాస్ట్ అనేది చౌదరి అనే క్యాస్ట్ ఏదైతే ఉందో ఇది మరి ఎంతవరకు లాక్ రాగలుగుతాడు ఈయన అనేది చూడాలి. ఎందుకంటే చౌదరీస్ మరీ ఎక్కువైపోయినా కూడా మళ్ళీ ఇదంతా చౌదరీస్ క్యాబినెట్ అంటారన్న ఒక భయం ఉంటుంది కాబట్టి మరి చూడాలి. బట్ కేంద్ర మంత్రిగా చేసే ఆయన్ని
రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వకుండా ఆవడం అనేది పెద్దగా సాధ్యం కాకపోవచ్చు. బట్ సుజనా చౌదరి గారికి ఒక అవకాశం ఉంది. తరువాత మండలి బుద్ధప్రసాద్ 100కి 100% మంత్రిగా ఉంటారా, లేదంటే ఒక డిప్యూటీ స్పీకర్ అవుతారా, లేదా స్పీకర్ అవుతారా, ఈ మూడిట్లో ఏదవుతుంది అన్నది మండలి బుద్ధప్రసాద్ గారి విషయంలో ఉంది. సో ఏదైనా కూడా ప్రభుత్వంలో ఈయన పార్ట్ అండ్ పార్సల్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది మండలి బుద్ధప్రసాద్ గారికి. ఈయన కూడా మొన్నటిదాకా టీడీపీలో ఉన్నప్పుడు జనసేనలోకి వెళ్ళాడు కాబట్టి జనసేన కోటాల్లో ఈయనకి 100కి 100% వచ్చే అవకాశం ఉన్న వాళ్ళలో ఈయన ఒకడు. సో నెక్స్ట్ కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి గతంలో పోటీ చేసి గెలిచి కైకలూరు నుంచి మంత్రి అయ్యారు. బాగా పనిచేస్తారన్న పేరు కూడా ఉంది, బాగా మంత్రిగా కూడా బాగా పనిచేశారన్న పేరు ఉంది. అందువల్ల కామినేని శ్రీనివాస్ గారికి కూడా మంత్రి పదవి భారతీయ జనతా పార్టీ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. కానీ అదే భారతీయ జనతా పార్టీకి అసలు ఎన్ని ఇస్తారు అన్నదాన్ని బట్టి వీళ్ళలో ఒకళ్ళకి అవకాశం, కృష్ణా జిల్లా నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సుజనా చౌదరి గారికి ఇస్తారా, కామినేని శ్రీనివాస్ గారికి ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కృష్ణా జిల్లా నుంచి. తరువాత గుంటూరు జిల్లాకు వచ్చేసరికి లోకేష్ మంగళగిరి నుంచి సెన్సేషనల్గా 90,000 పైన ఓట్ల మెజారిటీతో గెలిచిన లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారి తనయుడు, ఈయన 100కి 100% మంత్రివర్గంలో ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఈయన ఈసారి అసలు మంత్రి పదవి వద్దంటున్నారు, పార్టీలో ఉండి పార్టీ కార్యక్రమాలు చూద్దాం అనుకుంటున్నారు అనేది ఒక మాట వినపడుతోంది. సో కేవలం పార్టీ కోసమే పనిచేస్తానంటే ఆయన మంత్రిమండలిలో ఉండే అవకాశం లేదు. ఒకవేళ అలా కాకపోతే మాత్రం 100కి 100% లోకేష్ గారు మంత్రి గుంటూరు జిల్లా నుంచి. నెక్స్ట్ మళ్ళీ నాదెండ్ల మనోహర్ 100కి 100% మంత్రి అయ్యే అవకాశం ఉన్న ఆయన నాదెండ్ల మనోహర్. సేమ్ ఇందాక మనం మండలి బుద్ధప్రసాద్ని ఏ విధంగా చెప్పుకున్నామో ఈయన విషయంలో కూడా ఈయన మంత్రి అవుతారా లేదంటే స్పీకర్ అవుతారా. గతంలో స్పీకర్గా అద్భుతంగా పెర్ఫామ్ చేసి ఉన్న ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో స్పీకర్గా ఉన్నారు, బాగా పనిచేశారు. సో అందువల్ల ఈయన మంత్రి అవుతారా, ఒకవేళ అసలు పవన్ కళ్యాణ్ గారు కనుక ఒకవేళ మంత్రిమండలిలో ఉండడానికి ఇష్టపడకపోతే మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం కూడా నాదెండ్ల మనోహర్ గారికి ఉంది. సో అందువల్ల డిప్యూటీ సీఎం అయ్యి మంత్రి అవుతారా, లేదంటే స్పీకర్ అవుతారా, లేదంటే కేవలం మంత్రి అవుతారా, ఏదైనా కానీ మొత్తానికి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆయన ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది నాదెండ్ల మనోహర్ గారి విషయంలో. అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారు, అంబటి రాంబాబు మీద గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా బీజేపీ నుంచి ఇంతకుముందు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు కాబట్టి ఆయన, అందులో కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళిన పోటీలో ఉన్న నాయకులు ఆయన ఒకడు. సో ఆ స్థాయి నాయకుడిని పక్కన పెట్టి కూర్చోవడం అనేది కష్టం. ఎందుకంటే అది కూడా కాకుండా కాపు కోటాలో ఫస్ట్ చెప్పుకోవాల్సిన నాయకులు ఆయన ఉంటాడు కాబట్టి, కాపు నాయకుల్లో కూడా ఆయన కీలకంగా ఉండే నాయకుడు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా 100కి 100% మంత్రిమండలిలో ఉండే నాయకుడు. ఆ తర్వాత నక్కా ఆనందబాబు గారు వేమూరు నుంచి గెలిచాడు. ఆయన కూడా గతంలో మంత్రిగా చేశారు కాబట్టి మళ్ళీ ఇంకొక అవకాశం, అందులో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆయన కాబట్టి ఆ వెనుకబడిన వర్గాల కోటాలో నక్కా ఆనందబాబు గారికి కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత డోలా బాల వీరాంజనేయులు, ఈయనకి దళితుల కోటాలో డోలా బాల వీరాంజనేయులు గారికి 100కి 100% ఈయన ఉంటాడు అని అందరూ మాట్లాడుతున్నారు. సో డోలా వరుసపెట్టి ఆయన గెలుస్తూ వస్తున్నాడు. సో డోలా బాల వీరాంజనేయులు గారికి బాగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత దామచర్ల జనార్దన్కి కూడా ఉన్నాయి, కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఈయన ఫిట్ అవుతాడా అవడా అనేది ఒకటి చూడాలి. తర్వాత నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో మంత్రిగా చేసి ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో మంత్రి ఇస్తారనుకుంటే ఇవ్వకపోవడం వల్లే ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు, ఇవ్వలేదని. సో ఈసారి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం తరఫున గెలిచారు కాబట్టి ఈయనకు ఒక అవకాశం ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి గారికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా లాస్ట్ టైం వైసీపీలో ఉన్నాడు. వైసీపీలో చివరికి వచ్చేసరికి రెబల్గా మారాడు. అది కూడా మంత్రి ఇవ్వలేదన్న కారణంతోనే రెబల్గా మారాడు. ఇప్పుడు మళ్ళీ గెలిచాడు ఆయన టీడీపీ తరఫున. సో మరి జగన్ గారి మీద పోరాటం చేసిన వాళ్ళలో ఆయన ఒకడు కాబట్టి మరి ఆయనకి ఇస్తారేమో చూడాలి. తర్వాత నారాయణ గారు 100కి 100%
మంత్రి అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు నారాయణ గారు ఒకరు. ఎందుకంటే అక్కడ విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు గారికి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇక్కడ నారాయణ గారికి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వియ్యంకుళ్ళు, ఇద్దరు కూడా వియ్యంకుళ్ళు. అందువల్ల ఒకవేళ ఇక్కడ నారాయణ గారికి ఇవ్వకపోతే అక్కడ గంటా గారికి ఇవ్వాల్సి రావచ్చు. అందుకని ఇక్కడ ఎలాగే నారాయణ గారికి ఇస్తారు కాబట్టి అక్కడ గంటా గారికి ఇవ్వకపోవచ్చు. అక్కడ అందుకనే ఇందాక మనం అయ్యన్న పాత్రుడి గారి పేరు చెప్పాం. ఇక్కడ నారాయణ గారు నెల్లూరు జిల్లా కోటాలో, అది కాపు కోటాలో ఈయన నారాయణ గారు ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం ఉంది. తర్వాత వేమిరెడ్డి ప్రశాంతి, ఈవిడ కూడా ఖచ్చితంగా మహిళల కోటాలో మంత్రి అయ్యే అవకాశం ఉన్న వాళ్ళలో ఈవిడ ఒకరు. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్ కూడా నెల్లూరు నుంచి ఎంపీ అయ్యారు. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈవిడ కూడా గెలిచింది కాబట్టి వేమిరెడ్డి ప్రశాంతి గారికి ఖచ్చితంగా అవకాశం ఉంది. తర్వాత చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి, గతంలో కూడా మంత్రిగా చేశారు. సో అమర్నాథ్ రెడ్డి గారికి కూడా అవకాశం ఉంది. అలాగే నల్లూరు కిషోర్ కుమార్ రెడ్డి, నల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఓడిపోయారు కాబట్టి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకవేళ ఆయన గెలిచి ఆయన కేంద్ర మంత్రి అయితే కొంచెం ఈయనకి ఏమైనా డౌట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఓడిపోయారు కాబట్టి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఒక అవకాశం చిత్తూరు జిల్లా నుంచి ఖచ్చితంగా కనబడుతుంది. తర్వాత ఎలాగ చంద్రబాబు నాయుడు గారు, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఈయన ముఖ్యమంత్రిగానే ఉంటారు కాబట్టి చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రివర్గంలో ఉంటారు కాబట్టి ఆయనది కూడా లెక్కేయాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారిది కూడా చిత్తూరు జిల్లా నుంచి లెక్కేయాలి. అలాగే చౌదరీస్ లెక్కలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. సో ఈ పర్మినేషన్ కాంబినేషన్ అందుకని కొన్ని ఇబ్బందులు అవుతాయి. రెడీకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నుంచి ఆయన ఉంటారు. తర్వాత కడప జిల్లాకు వచ్చేసరికి ఆదినారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు. ఇప్పుడు గతంలో మంత్రిగా చేస్తున్నారు ఆల్రెడీ. ఆయన జగన్ దగ్గర నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి అప్పుడు మంత్రి అయ్యి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా గెలిచారు కాబట్టి ఈయనకి కూడా మంత్రివర్గంలోకి ఉండే ఆదినారాయణ రెడ్డి గారికి ఉండే అవకాశం ఉంది. జమ్మలమడుగు నుంచి గెలిచారు. ఈయన ఏంటంటే అక్కడ ఈయనకి మంత్రి పదవి ఇవ్వడం ఎందుకంటే జగన్ని కంట్రోల్ పెట్టడానికి, అక్కడున్న వైసీపీ వాళ్ళందరినీ కంట్రోల్ పెట్టడానికి ఆదినారాయణ రెడ్డి గారిని వాడుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఆయన ఆదినారాయణ రెడ్డి గారికి ఒక అవకాశం ఉంది. అలాగే తర్వాత కడప నుంచి గెలిచిన రెడ్డప్ప గారి మాధవి, ఎందుకంటే అక్కడ కడపలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. అందులో కడప అంటేనే వైసీపీకి కంచుకోట అన్న దగ్గర ఆవిడ గెలిచారు కాబట్టి రెడ్డప్ప గారి మాధవి గారికి ఒక అవకాశం ఉంది. అందులో అక్కడ ఆయన ముస్లింగా ఉన్న ఆయన అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి కూడా చేశాడు. సో అట్లాంటి ఆయన మీద గెలిచారు కాబట్టి రెడ్డప్ప గారి మాధవ్కి ఒక అవకాశం మంత్రి అవ్వడానికి. తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఎన్ఎండి ఫరూక్ గారు గతంలో కూడా ఉన్నారాయన సీనియర్ నాయకుడు. సో ముస్లిం వర్గానికి చెందిన ఆయన మైనారిటీ కోటాలో ఎన్ఎండి ఫరూక్ గారికి ఖచ్చితంగా అవకాశం ఉంది. తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ కోట్ల డోన్ నుంచి గెలిచారు. ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారి మీద గెలిచారు కాబట్టి అందులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఏ విధంగా చూసినా చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ ఫ్యామిలీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా మంత్రిగా అవకాశం ఉంది. అలాగే అనంతపురం జిల్లాకు వచ్చేసరికి పయ్యావుల కేశవ్, ఎప్పుడు కూడా పాపం పయ్యావుల కేశవ్ గారికి ఏంటంటే ఆయన ఎమ్మెల్యే గెలిస్తే టీడీపీ గెలవకపోవడం, అదే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలవకపోవడం అలా ఉండి చాలా క్యాలిబర్ ఉన్న నాయకుడైనా కూడా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండటం లేకపోతే ఖాళీగా ఉండటం ఇలా జరిగింది. సో ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం వచ్చింది, ఆయన కూడా గెలిచాడు కాబట్టి సో పయ్యావుల కేశవ్ కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. తర్వాత సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. బీజేపీలో సీనియర్ నాయకులు అంటే జాతీయ స్థాయిలో నేషనల్ సెక్రటరీగా ఉన్న ఆయన ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు. ఎంపీగా అవకాశం కుదరకపోయేసరికి నేషనల్ సెక్రటరీగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా వచ్చి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా వచ్చి పోటీ చేసి కేతిరెడ్డి మీద గెలిచారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మంత్రివర్గంలో ఫ్రంట్ లైన్లో ఉండే నాయకుల్లో సత్యకుమార్ గారు ఉంటారు. సో సత్యకుమార్ గారికి మంత్రివర్గంలో 100% ఛాన్స్ ఉంటుంది. తర్వాత పరిటాల సునీత, తెలిసిందే ఇంకా పరిటాల ఫ్యామిలీ గురించి చెప్పుకునేది ఉంది. పరిటాల సునీత గారు ఆ పరిటాల శ్రీరామ్కి యాక్చువల్ ధర్మవరం సీట్ ఇద్దాం అనుకున్నారు. అక్కడే ఆయన పక్కకు పెట్టి బీజేపీ నుంచి సత్యకుమార్ గారికి
ఇచ్చారు. సత్యకుమార్ గారికి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేసి శ్రీరామ్ అక్కడ గెలుపులో కీలక పాత్ర పోషించాడు, పరిటాల శ్రీరామ్. సో అందువల్ల ఆయన త్యాగం చేసినందుకు పరిటాల ఫ్యామిలీలో ఖచ్చితంగా ఇవ్వాలన్న ఇది ఉంటుంది కాబట్టి సో పరిటాల సునీత గారికి కూడా మంత్రివర్గంలో మహిళల కోటాలో ఆవిడకి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత కాలువ శ్రీనివాసులు గారు కూడా ఒక అవకాశం, ఎందుకంటే సీనియర్ నాయకుడు కాబట్టి కాలువ శ్రీనివాసులు గారికి కూడా ఒక అవకాశం ఉండొచ్చు. వీళ్ళు కాకుండా ప్రత్యేకించి రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన కొంతమంది కొత్త వాళ్ళు, మహిళా అభ్యర్థులకు కానీ కొంతమంది కొత్త వాళ్ళు పురుషుల్లో కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కొంతమందికి ఇచ్చే అవకాశం ఆలోచన ఉన్నట్టుగా వినపడుతోంది. సో వీటన్నిటి మధ్యన కూడా ఈ 40 మంది ప్లస్ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎవరన్నా ఒకళ్ళిద్దరిని పరిగణలోకి తీసుకుని వీళ్ళ నుంచి ఒక 24 మందిని సెలెక్ట్ చేసి సుమారుగా 18 నుంచి 24 మధ్యలో మంత్రివర్గం ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళల్లో నుంచి వచ్చే అవకాశం ఉంది. సో ఇదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ ప్రకారం మంత్రిమండలి నిర్ణయం అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళలో మెజారిటీ ఖచ్చితంగా ఈ 40 మందిలో మెజారిటీ అందరూ కూడా ఇందులోంచి ఉంటారు. ఎక్కడ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఒకటేరా తేడా వచ్చే అవకాశం కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అనుకున్నది చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనేది మారి 12వ తారీఖు వెళ్ళింది. కారణం ఏంటంటే 9వ తారీఖున ప్రధానమంత్రిగా మోడీ గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి 12వ తారీఖు చేద్దామని నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఫస్ట్ రోజు మాత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఉప ముఖ్యమంత్రి తీసుకోవడానికి ఇష్టపడితే కనుక ఒకే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండేలాగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మాత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకపోతే కనుక ముఖ్యమంత్రి గారు ఒకరే ప్రమాణం స్వీకారం చేస్తారా, ముఖ్యమంత్రితో గారితో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి ఒకళ్ళు అలాగే జనసేన నుంచి ఒకళ్ళు ఏమైనా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏదైనా చూడాలి. ఏదైనా 12వ తారీఖు తర్వాత ఈ మంత్రిమండలి ఏంటి అనేది నిర్ణయం అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.